హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. మన నిర్మల్ జిల్లాలో మరొక కళాకారునితో ఉన్నాం. ఆ అక్కని పరిచయం చేసుకొని అక్క కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అన్న. అక్క బాగున్నారా? బాగున్నా అన్న. అక్క ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మీ పేరు, మీ సార్ పేరు, తర్వాత మీ పిల్లలు, మీ ఊరు, మీ మండలం అన్నీ పరిచయం చేసుకొని. ఓకే అన్న. నా పేరు మమత, మాది నిర్మల్. కానీ యాక్చువల్గా నా నిజామాబాద్ ఇచ్చిర్రు. నా కోసం మా భర్త ఇక్కడికి వచ్చేసిండ్రు. నేను సింగర్ని. నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నాను. నాకు 4వ తరగతి నుంచి పాటలు పాడమంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. తర్వాత పెరిగిన తర్వాత డాడీ సపోర్టు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్టు, దానివల్ల ఇక్కడ వరకు వచ్చినాను. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మా సార్ పేరు సతీష్. మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలే. పెద్ద బాబు పేరు రిషి, చిన్న బాబు పేరు యజ్ఞేశ్వర. సతీష్ సార్, ముందుగా సతీష్ గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే తను ప్రోత్సాహం ఉండబట్టే మీరు కళారంగంలో రాణిస్తూ ఈరోజు మన షోకి వచ్చారు. వారికి కళాభివందనాలు. అక్క, ముందుగా మన జోర్దార్ టాలెంట్ షోలో ఏ పాటతోని, అంటే మీరు ఆల్రెడీ కళాకారుని, మీకు మంచి స్థాయి, గుర్తింపు, పేరుంది మీ జిల్లాలో కానీ ఇంకా బయట కూడా. మనమే ఈ షో ద్వారా నిన్ను బయటకు తీస్తున్నాడు కరెక్ట్ కాదు. మీకున్న పరిచయాన్ని, మీకున్న కళను మన ఛానల్ ద్వారా ఇంకొంతమందికి పరిచయం చేసే వేదికగా ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. మీరు అందులో నిర్మల్ జిల్లాలో మాకు టైం ఇచ్చారు మమత గారు. ముందుగా ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు పరిచయం? నాకు చిన్నప్పటి నుంచి రాజా సినిమా అంటే చాలా ఇష్టం. అంటే అందులో సౌందర్య ఆ సాంగ్స్ పాడుతూ ఎదుగుతూ ఉంటుంది కదా, ఆ ప్రోత్సాహంతో నేను అట్లా కావాలని, సింగర్ కావాలని ఆ సినిమాల పాట మొత్తంతోనే ఇంప్రెషన్ అదే సాంగ్ పాడతాను ఇప్పుడు. మమత గారు, థ్యాంక్ యూ. రాజా సినిమాలోని పాటను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మంచి సింగర్గా, మంచి కళాకారిణిగా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ అందరికి పరిచయం అవుతుంది. సరే అక్క, పాడండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరు దివ్యలు వెలిగేలా, నా ఊపిరు ఎలలో చిరునవ్వులు పలికేలా. జ్ఞాపకాల మైమరపు, జ్ఞాపకాల మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాల ఊదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. సార్, అంటే చాలా బాగా నిన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసింది, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే మీరు ఎప్పటి నుంచి పాడుతారు ఈ పాటలు? నేను 4వ తరగతి నుంచి పాడుతున్నాను. అబ్బో, మీ స్కూల్ డేస్ అప్పటి నుంచి అక్షర జ్ఞానం స్టార్ట్ అవుతుంది. అంటే మీ స్కూల్లో వాడినప్పుడు మీ సార్లు, మీ మేడం వాళ్ళందరూ చాలా బాగా చాలా సపోర్ట్ చేసేవారు. మీ వాయిస్ కూడా బాగుంది. సూపర్ అండి. మీ స్కూల్లో ఫస్ట్ మీరు పాడిన పాట మీకు గుర్తుందా? చిన్నప్పుడు స్కూల్లో పాడింది ఎక్కువ ప్రేయరే. మీరే చేసేదా? ప్రేయర్ ఎక్కువ నాతో పాటు చేయించే వాళ్ళు. ప్రేయర్ అంటే భయపడి ఎక్కువ ప్రేయర్ చేసేదాన్ని. నేనైతే భయపడేవాళ్ళు. ప్రేయర్ పిలుస్తారేమో, ప్రతిజ్ఞ చేపిస్తారేమో అని చెప్పేసి వెనక లైన్లో ఉండేవాళ్ళు. నేను ఎక్కువ ప్రేయర్, వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. సూపర్. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తుంది? నేను ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ పాడతాను. ఓకే. ఎడా ఉన్నదో నవ్వుల నాయంకి, ఎట్టగున్నదో మాటల మరుమల్లి. ఎడా ఉన్నదో నవ్వుల నాయంకి, ఎట్టగున్నదో మాటల మరుమల్లి. మల్లెల కన్నా తెల్లని మనసు, జాబిలి కన్నా చల్లని సొగసు. మల్లెల కన్నా తెల్లని మనసు, జాబిలి కన్నా చల్లని సొగసు. ఎడా ఉన్నదో నవ్వుల నాయంకి,
నేనే సాగిపోవాలా గలగలమంటూ ఎంకి నవ్వాల ఎంకితో నేనే సాగిపోవాలా యాడా ఉన్నదో నవ్వుల నా ఎంకి ఎట్టగున్నదో మాటల మరుమల్లి ఎట్టగున్నదో మాటల మరుమల్లి ఎట్టగున్నదో మాటల మరుమల్లి. థ్యాంక్ యూ అన్న. సూపర్ అక్క. మమతక్క పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన అక్కని ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని. అక్క సూపర్ వాయిస్. రికార్డింగ్లో ఎప్పుడన్నా పాడిరా? 2-3 సాంగ్స్ పాడినా. అదే ఎందుకంటే రికార్డింగ్ స్థాయిలో పాడుతారు, అందుకని ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి రికార్డింగ్లో మీరు బిజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేస్తే అక్కతోని పాట పాడించాలనుకుంటే తన భర్త పర్మిషన్ ఎట్లా ఉంది, మళ్ళీ మీరు అడిగినప్పుడు తన పర్మిషన్ తీసుకొని వచ్చి పాడుతుంది. మీరు పాడిపించుకుంటే తప్పకుండా వచ్చి పాడుతుంది. అక్క వాయిస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సాంగ్ పాడించుకోండి. అక్క ఇంకా మీరు ఎంతవరకు స్టడీ? నాది డిగ్రీ కంప్లీట్ చేశారు. సూపర్, చదవడం బాగానే చదువుకున్నారు. నిజామాబాద్ అత్తగారు అయితే మీ వారు ఇటే వచ్చి ఇక్కడనే ఉంటారు. మా వారు ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అటెండర్గా చేసేవారు. నేను సాంగ్స్ ఇంట్రెస్ట్ తోని చిన్నప్పటి నుంచి పాడుతున్నాను అన్న సపోర్ట్ తోని తను ఇక్కడ నా దగ్గరకు వచ్చేసిండు. జాబ్ వదులుకొని మరి ఇక్కడికి వచ్చేసి. అక్క మీది అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇలా అరేంజ్ మ్యారేజ్. అంటే మీ దగ్గర బంధువు వల్ల చూసి చేసుకో అయినా మీకు మంచి సపోర్ట్ దొరికింది. సూపర్. కళారంగంలో ఇంకా ముందు ముందు మంచి స్థాయికి వెళ్ళాలి ఆయన సపోర్ట్తో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. అక్క మీరు ఇప్పుడు మీ ఊళ్ళో మీ రిలేటివ్స్ ఉంటారు కదా, మీ అక్క చెల్లెళ్ళు, మీ వదినలు, వాళ్ళందరూ కలిసినప్పుడు అందరు కలిసి పాడుకున్నారు. ఎందుకంటే నీకు పాటలు వచ్చాయని చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక ఈ పాటలు వచ్చిన వాళ్ళను మనలాంటి కళాకారులను వాళ్ళకి దొరికినామంటే ఇడిచిపెట్టరు కదా, ఏ అబ్బా పాడొకటి పాడబ్బా నువ్వు మంచిగా పాడతావని. ఆ బతుకమ్మలప్పుడు కానీ ఆ దూల ఆడుకునేటప్పుడు కానీ ఇలాంటి సందర్భంలో ఏమైనా పాడుకున్నారు మీరంతా కలిసి? నేను అప్పుడు చిన్నప్పుడు బతుకమ్మ లెక్క అంటే తక్కువ ఆడేదాన్ని. ఎక్కువ సినిమా సాంగ్సే ఇంకా ఇంట్రెస్ట్, ప్రాక్టీస్, తర్వాత అక్షర జ్ఞాన చదువు మీద వాటి అటువంటి దాంతోనే వెళ్ళిపోయినాను. ఇంకా ఫోక్ తక్కువ అప్పుడు. ఎక్కువ నువ్వు స్టార్టింగ్ నుంచి సినిమా సాంగ్స్ వైపే వెళ్ళిపోయినావు, ఫోక్ ఈ మధ్య కాలంలో ప్రాక్టీస్ చేసుకుంటున్నావు. ఓకే అక్క సూపర్. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తుంది? నేను మౌనంగానే ఎదగమని అని నాకు ఇష్టమైన సాంగ్ ఇది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అత్తమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తోంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అత్తమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకుని ఇస్తావా, దరికి తీర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకుని ఇస్తావా, బాధ వింట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తే నీ అమృతం ఇచ్చింది. అవరోధాల దేవుళ్ళో ఆనందనిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ సార్. జోర్దార్ టాలెంట్ షో నా పాట గిట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అక్క. సూపర్ పాట పాడుతున్నావంటే అసలు ఇక మామూలుగా లేక మంచిగా పూర్తిగా లీలమై పాడిపోతున్నావు, ఆ రేంజ్లో పాడుతున్నావు.
మౌనంగానే ఎదగమనే సాంగ్, ముందుగా రాజా సినిమాలోని సాంగ్, అంటే ఒక నీకు ఇష్టమైన సాంగ్స్ అన్ని ఎంపిక చేసి పెట్టుకున్నావు అన్నట్టు. బాగా పడుతున్నావు, సూపర్. అక్క టాలెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాకు వచ్చి ఈరోజు మమతక్క టాలెంట్ని, మమతక్క గానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు వచ్చింది. ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్న పాటే మా ప్రాణం అనే కళా సంస్థ నాగరాజన్నకి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా నిర్మల్ జిల్లా కళాకారులకు కళాభివందనాలు, ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్న జోర్దార్ టాలెంట్ షో అనగానే నాగరాజన్న నాకు చాలా సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న కళాకారులందరినీ మన షోకు ఇన్వైట్ చేసిండు. థ్యాంక్స్ టు నాగరాజన్న, పాటే మా ప్రాణం నాగరాజన్న. నిర్మల్ జిల్లాలో కట్టె బొమ్మలకి కొలువు, అలాంటి కొయ్య బొమ్మలు ఇక్కడ నిర్మల్ అంటేనే కొయ్య బొమ్మలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఈ మా పాటే ప్రాణం కళా సంస్థ నుంచి చాలామంది కళాకారులు బయటకు వెళ్తారు. ఆ కట్టె బొమ్మలు అవి ఎట్లున్నాయో వాటికంటే ఎక్కువ ఈ పాటల కళాకారులు బయటకు వస్తారు. ఇంకా ముందు ముందు రావాలి. మన జిల్లా, మన నిర్మల్ జిల్లా పేరు కళారంగంలో మారుమోగిపోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్క, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట అనిపిస్తుంది? అది ఫోక్ అంటే అమ్మాయి గురించి, వరకట్న వేధింపులు ఈ మధ్యలో బాగా నడుస్తున్నాయి కదా, దాని గురించి ఒక పాట. కరుమబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. కరుమబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. పొదు పొడుపు మొదలుకొని పొదుగుకున్నంత వరకు కట్నాలు కానుకలని నిన్ను కాల్చి చంపుతుంటే కట్టమై నీ కంటంతించిన చెల్లి, కానుకే నిన్ను కాటికి పంపిన తల్లి, నీ కన్నీటి రక్తపు బొట్లే అత్తూరికి అత్తరులాయి, నీ కన్నీటి రక్తపు బొట్లే అత్తూరికి అత్తరులాయి, నిన్ను కాటికి సాగనంపవు ముద్దు చెల్లి, మల్లె పువ్వులా పూసేటి మా మంచి చెల్లెమ్మ, కన్ను మూసి తెరిచేలోగా కాటిపాలు అయితివమ్మా, కాటిపాలు అయితివమ్మా. కారుమబ్బుల్లో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. ఇంకేనా? ఆడపిల్లల మీద, కట్నాల మీద ఎంతోమంది బలైపోతున్నారు. ఆ బలులు ఆగాలి అని చెప్పి మనం కళాకారులను ఎప్పటి నుంచి పాడుతూనే ఉన్నాం, చైతన్యం చేస్తున్నాం. ఇంకెప్పటికీ వీళ్ళు చైతన్యవంతులు అవుతారు కనుక. కానీ చైతన్యవంతులై ఈ ఆడపిల్లల కట్నపు ఆకలి చావులు ఆగేంత వరకు మన పాటలు మాత్రం ఆగి మేము పాడుతూనే ఉంటాం. సూపర్ అక్క. అక్క పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు నిర్మల్ జిల్లా మమతక్క ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్క చెప్పండి ఒకసారి, మరి మీ పాట నచ్చితే లైక్, నా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో. జోర్దార్ టాలెంట్ షో. మరో పాట పాడబోతున్నా, అది కూడా ఫోక్ సాంగే. అది నేను పాడిన పాట. యాక్చువల్గా నేను పాడిన పాట మేము ముందు పాడబోతున్నాం రికార్డింగ్లో పాడిన. సూపర్ అక్క. అది ఏ ఛానల్ ఐడియా ఉందా? ఫోక్, అది వావ్ ఫోక్ మ్యూజిక్ అని చెప్పేసి అక్క పాడినటువంటి వావ్ ఫోక్ మ్యూజిక్ ఆ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ ఒరిజినల్ సాంగ్ కూడా చూడండి. అక్క రికార్డింగ్లో పాడిన పాట మన ఛానల్ కోసం ఇప్పుడు మీకు వినిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని, ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని, అదిరిపోయిన తీరులతో ఎదురు చూసి నిన్ను బావా బావా ఓ బావా బావా రావా నా అందమంతా చూడవా, బావా రావా నా అందమంతా చూడవా, ఎప్పుడెప్పుడు వస్తాడు అని నావాడు ఏడి అని, అదిరిపోయిన చీరలతో ఎదురు చూసి నిన్ను బావా బావా ఓ బావా బావా రావా నా అందమంతా చూడవా, బావా రావా నా అందమంతా చూడవా,
ఎప్పుడెప్పుడొస్తాడు అని నా వాడు వీడి అని. అక్క పూర్తి పాట యూట్యూబ్లో వాడిన పాట మన ఛానల్లో ఈ వీడియో కింద లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో చూడండి. ఆ పూర్తి పాటను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అమూల్యమైన కామెంట్ రాయండి అక్కకు. అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి జోర్దార్ టాలెంట్ షోని. అక్క మీరు తెలంగాణ ఉద్యమం ఆ టైంలో మీ వంతు గళాన్ని వినిపించిరా? మన నిర్మల్ జిల్లా నుంచి వినిపించడే ఉంటుంది, ఎందుకంటే మనం కళాకారులం ఆగనాగం. అక్క ఆ టైంలో మీరు అనేక వేదికల మీద ఉద్యమం టైంలో పాటలు పాడి జనాన్ని చైతన్యవంతం చేశారు కాబట్టి ఈ సందర్భంగా మనం ఒక పాట మీకు గుర్తున్న పాట తెలంగాణ ఉద్యమం. జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. పద జిల్లల పదమిల్లిన ప్రమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండర కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతికి రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతి రే రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇలాంటి పాటలు పాడుకున్నప్పుడు ఒక్కసారిగా మనకు ఆ ఉద్యమ ఛాయలు అవన్నీ గుర్తుకొస్తాయి కదా. ఎందుకంటే అప్పుడు మామూలు ఎమోషన్ కాదు, ఆ తిండి లేకున్నా నిద్ర లేకున్నా పాడాలి, ఆడాలి, చైతన్యం చేయాలి. అందరం కలిసికట్టుగా పనిచేసి అన్ని రంగాల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అక్క ఈ రాష్ట్రం లోపల మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి కళాకారునిగా మీకు కూడా మంచి గుర్తింపు వచ్చి ఇంకా రికార్డింగ్లో ముందు ముందు బిజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక మన జోర్దార్ టాలెంట్ షోకి వచ్చి మమతక్క ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూని మీరు పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇప్పుడు ఈ మధ్యలో పేరు తీసుకొచ్చిన మంచి సాంగ్ అంటే భైరవదీపం సినిమా నుంచి సినిమా సాంగే ఒక సాంగ్ పాడుతా. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. సూపర్ అక్క, సూపర్. అక్కకి మంచి మంచి అవకాశాలు వచ్చి మంచి మంచి టీవీ షోలల్లో బిజీగా ఉండాలి, పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్క ప్రోగ్రామ్ చూసిన మీరందరూ కూడా మమత అక్కకు మంచి కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామాతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.